తమిళనాడులో విజయ్కి చాలా పెద్ద అభిమానులు ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ఉన్నంత మాత్రాన గెలుపు రాదు. ఎందుకంటే రాజకీయాలు, సినిమాలు రెండూ ఒక్కటి కాదు. ఫ్యాన్స్ని ఓటర్లుగా కన్వర్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో విజయ్ తలపతి 100% సక్సెస్ అయ్యాడు. తమిళనాడులో ప్రధానంగా 2 పార్టీలే డామినేట్ చేస్తాయి. ఒకటి డిఎంకే, 2 ఏఐఏడిఎంకే. ఇవి కాకుండా ప్రజలు కొత్త ఆల్టర్నేటివ్ కోసం చూస్తుంటారు. సో ఆ థర్డ్ ఆప్షన్గా బలంగా ఉండగలిగితే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఆ థర్డ్ ఆప్షన్గా వచ్చిన తలపతి విజయ్స్ టీవీకే తమిళగ వెట్రి కజగం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఫిబ్రవరి 2, 2024లో ఈ పార్టీని ప్రారంభించారు. మొట్టమొదటి నుంచే ఎలాంటి అలయన్స్, పొత్తు లేకుండా సింగిల్గానే పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సొంతంగా పోటీ చేసింది. మొట్టమొదటి నుంచే దేశానికి, రాష్ట్రానికి దుష్టశక్తి అయినటువంటి అవినీతిని నిర్మూలిస్తామని టీవీకేను ఆధునిక ద్రవిడ సూత్రాల ఆధారంగా నిలబెట్టుకుంటూ వచ్చాడు విజయ్. ఆయన మాటలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాయి. ఓట్లకి యువత చాలా కీలకం. ఇప్పటి జనరేషన్లో ఓట్ల విషయంలో యువత చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే జాబ్స్, ఎడ్యుకేషన్, కరప్షన్స్ మీద స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటే యూత్ అట్రాక్ట్ అవుతారు. సో విజయ్ యూత్ని చాలా బాగా అట్రాక్ట్ చేశాడు. సింగిల్గా పోటీ చేసి గెలవడం అనేది చాలా కష్టం. అయినా కూడా ఎంట్రీలోనే ఇంత భారీగా 100కు పైగా స్థానాలలో విజయం సాధించి గొప్ప విజయాన్ని సాధించాడు. The fire's gone rage.